సో ప్రస్తుతం నేను ఫిర్యాదిగూడలో ఉన్నాను. చూస్తున్నారు కదా! ఇదే బిల్డింగ్‌లో సెకండ్ ఫ్లోర్‌లో ఏదైతే తేజస్విని ఇన్సిడెంట్ జరిగిందో, సో ఇదే సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నారు. సో ఇప్పుడు ఆ తల్లి ఏదైతే తేజస్విని తల్లి గూడా పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. వెకేట్ చేసింది. సో కింద బ్యాచిలర్స్ ఉంటారు కదా! బ్యాచిలర్స్ కూడా లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇటు మీడియా కానీ, ఇటు పోలీసులు కానీ వరుసగా వస్తున్నారు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారని చెప్పేసి ఇటు ఏదైతే బ్యాచిలర్స్ కూడా రూమ్ లాక్ చేసుకొని బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. సో పైన సెకండ్ ఫ్లోర్ కూడా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో తేజస్విని తల్లి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. తేజస్విని తల్లి ఏదైతే బిహేవియర్ ఉందో దానికి కూడా చాలా వరకు అనుమానాలు అయితే మనకు వ్యక్తమవుతున్నాయి. ఎవరి మీడియా వాళ్ళ మీద కూడా తేజస్విని తల్లి కసురుకుంటున్న పరిస్థితి. క్వశ్చన్స్ కూడా సరిగా ఆన్సర్ చెప్పట్లేదు. సో మనతో పాటు కొంతమంది స్థానిక మహిళలు ఉన్నారు. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చూసారా, ఎట్లా అనిపిస్తుంది అసలు తేజస్విని ఇన్సిడెంట్కి సంబంధించి ఏం చెప్తారు? ఏంటంటే ఇక్కడ వాళ్ళు వచ్చి ఒక 1 మంత్ ఏమో అయిందంట. 1 మంత్ మనకు వాళ్ళు ఎవరో కూడా మనకు కరెక్ట్గా తెలియదు. వచ్చి ఉంటున్నారు తల్లి కూతుర్లు అని అన్నారు. మరి అమ్మాయి అర్ధరాత్రి 2:30, 3 టైంలో వాళ్ళిద్దరి మధ్యన ఏం గొడవ అయిందో కూడా మాకు తెలియదు. అమ్మాయి న్యూడ్గా రోడంబడి అంతా పరిగెత్తిందని చెప్పారు. చెప్తుంటే సీసీ కెమెరాలో కూడా అదే రికార్డ్ అయింది. ఏం సంగతి అంటే వాళ్ళ అమ్మ కరెక్ట్గా మాకు సమాధానం ఏం చెప్పట్లేదు. ఏమైంది అమ్మ, ఏంటి మరి మేము భయపడతాం కదా, అట్లా ఏంటంటే అసలు ఏం చెప్పట్లేదు. మీరు ఓనర్సా, మీరు ఎందుకు అడుగుతున్నారు అంటారు. అరే మేము చుట్టుపక్కల ఉంటాం అమ్మ, కాలనీలో మా సొంత ఇల్లు, మరి మీరు ఇట్లా చేస్తుంటే ఎట్లా న్యూసెన్స్ అంటే వాళ్ళ మదర్ ఏం కరెక్ట్ మనకు సమాధానం అయితే చెప్పలేదు. నెల రోజుల నుంచి వాళ్ళ బిహేవియర్ ఎట్లా, మీకు ఏమైనా అనుమానాస్పదంగా ఏమైనా ఉందా? వాళ్ళు అసలు కనబడలేదు. వాళ్ళు పైన ఉండేవాళ్ళు, అసలు కిందికి అనేదే రాలేదు. అసలు వాళ్ళు కనబడలేదు ఎవరికి కూడా. వచ్చిన 1 మంత్కి వాళ్ళు ఏంటో ఏం సంగతో మనకు కూడా తెలియదు కదండి. మేము ఓన్గా ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. వాళ్ళు కొత్తగా వచ్చారు, ఇల్లు కూడా కొత్తగా కట్టారు 2 ఇయర్స్ బ్యాక్. అంతే, మనకు అంతకు మించి ఏం తెలియదు అండి. వాళ్ళు ఏమైనా వంట చేసుకునే వాళ్ళ, లేకపోతే ఫుడ్ ఎట్లా వాళ్ళు ఏమైనా ఆర్డర్ చేసి? ఇంట్లో అయితే మనం ఏం చూడలేదండి, అవన్నీ మనకేం తెలియదు. అది బిల్డింగ్ లో వాళ్ళని అడగాల, మేము ఇక్కడ పక్కన ఉంటాం, అది మనకేం తెలియదు అసలు. ఎట్లా అనిపించింది మేడం, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి నగ్నంగా తిరుగుతున్న తర్వాత మళ్ళీ? సో దానికి సంబంధించి చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నాయి. ఇది చాలా దారుణం. అసలు అది ఆమె తల్లియా కాదా, తనతో ఏదైనా ప్రాబ్లమా, ఆ పాపనే మెంటల్గా ఏదైనా ప్రాబ్లమా అనేది ట్విస్ట్ యాక్చువల్గా. ఎలా అనుకోవడానికి లేదండి, అది ఎలా కనిపెట్టాలో మీరు ఏం చేస్తున్నారో మాకేం అర్థం కావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరుకు సంబంధించి, బెంగళూరు అబద్ధమా కూడా తెలియదు. అసలు వచ్చిన తన వాళ్ళ ఫాదరా కాదా కూడా తెలియదు. తనని అడిగితే తను ఏమంటున్నాడు, మేము నష్టపోయామో, కోల్పోయింది మా పాపని, మాకు లేని బాధ మీకెందుకు, మీరు ఎందుకు అడుగుతున్నారు, మీకు ఏం ప్రాబ్లం అవుతుందని మాట్లాడుతున్నాడు. సో అతని తండ్రి అయినా డౌట్. వాళ్ళు వచ్చి 20 days అవుతుందంటే ఎవరికి కనిపించలేదు కూడా. నేనైతే చూడలేదు, మాది ఇదే బిల్డింగ్, నేనైతే ఎప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలేదు వాళ్ళని. సడన్ గా రావడం ఏంటి, అలా ఆ అమ్మాయి అలా వెళ్ళిపోవడం ఏంటి అన్నదే మిస్టరీ. జనావాసాల మధ్యలో ఒక యాప్ బేస్ చేసుకొని ఇట్లా బుక్ చేసుకుంటున్నారు కదా, సో ఇలాంటి బుకింగ్ మీకు ఎట్లా అనిపించింది? ఓనర్ కి సంబంధించి ఏమైనా మాట్లాడారా? ఓనర్ కూడా అందుబాటులో లేడు. యాక్చువల్గా అలా చేయడం తప్పు. మాకు ముందు తెలియదండి ఓనర్ అలాంటి బిజినెస్ చేసి అంటే అలా ఇస్తున్నాడని తెలియదు మాకు. మధ్యలో నైట్ టైంలో కొంతమంది ఇలానే వచ్చేస్తుంటారు, 1 day 2 day నైట్ స్టే చేయడానికి. అవి చూసి మేము తనకి కంప్లైంట్ అంటే చెప్తే తను ఏమన్నాడు, అలాంటివి ఏం లేదు, నేను చూసుకుంటున్నాను కదా కెమెరాస్, ఎప్పుడు నాకు ఎప్పటికప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడిండు. అలాంటివి ఏం లేదు అని అన్నాడు. గతంలో బుక్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా, తాగడం కానీ లేకపోతే చాలా మంది వచ్చేవాళ్ళండి. మనకి టైంలో వెహికల్స్ ఎక్కువ వచ్చి రోడ్డు మీద పార్క్ చేసి ఒక్కొక్కసారి 5-6 members 10 members అన్నోన్ పీపుల్స్ వస్తే మనకి పిల్లలు మేము ఉంటాం కదా, కొంచెం భయంగానే ఉంటుంది కదా. సో ఆ రకంగా అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా ఇట్లా అని తనకి చెప్తే తను అలాంటిది ఏం లేదండి, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మేము కెమెరాస్ చూసుకుంటున్నాను, అలాంటి ఇబ్బంది ఏం రాదు అని అన్నాడు. సో ఇంకా మేము కూడా పెద్దగా మళ్ళీ కాల్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇక మాకు చాలా ఇంకా భయం పెరిగిపోయింది. అసలు తను ఏం చేస్తున్నాడు, తను ఏం పట్టించుకుంటున్నాడు, ఏం లేదు అని మాకేం అర్థం కావట్లేదు. ఎక్కడో ఉన్నమ్మా ఇక్కడికి వచ్చి ఇలా అవ్వడం ఏంటి అనేది మాకు క్వశ్చన్ మార్క్, భయం, మెయిన్ భయం.
ఎట్లా ఉంది పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది? చాలా మంది ఇక్కడ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు, బయటికి ఆడుకోవడానికి కూడా. బయటికి రావట్లేదండి, భయం వేస్తుంది. బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. ఈ 4-5 డేస్, ఆల్మోస్ట్ 5 డేస్ నుంచి చాలా భయంగా ఉంది. అందుకే తనని ఓనర్ని అది తీసేయడానికి, యాప్ తీసేయడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఇస్తే ఫ్యామిలీస్కే ఇవ్వాలి, లేదంటే క్లోజ్ చేసేయాలి. కంప్లైంట్ చేశారా పోలీస్ స్టేషన్ కి? మీరు ఏమన్నా అసోసియేషన్ తరపున ఏమైనా కంప్లైంట్ చేశారా? చేద్దామని మేము లెటర్ రాసి పెట్టుకున్నాము. వార్డ్ మెంబర్ ద్వారా వెళ్దామని చూస్తున్నాం. ఇందాకనే వార్డ్ మెంబర్ని కలిసాము. ఈ రోజు ఈవినింగ్కి వెళ్ళి పోలీస్ స్టేషన్. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఓనర్ ఇక్కడికి వచ్చాడా? ఓనర్ తెలుసా అసలు మీకు? ఓనర్ పరిచయం ఉందా? ఇక్కడ లోకల్ అతనేనా, అంటే ఈ ఏరియా అతనేనా లేకపోతే వేరే దగ్గర? లో ఉంటాడని తెలుసండి తను, నాకు పరిచయం లేదు. వచ్చాడు ఏ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగినాక సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ డెడ్ బాడీ తీసే టైంకి వచ్చాడు తను. ఆ రోజే మాట్లాడాము అందరం, కాలనీ వాళ్ళం ఉన్నాము. ఇలా చేయడం కరెక్ట్ కదా, ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో మీరు అలా ఎలా ఇస్తారు అని అంటే, తను కూడా ఫ్యామిలీయే కదా అన్నాడు. అంటే ఫ్యామిలీ ఎలా అవుతారంటే తల్లి కూతుర్లే కదా అన్నాడు. తల్లి కూతుర్లే అంటే ఒక కూతురు ఆ సిచ్యువేషన్లో అలా వెళ్తుంటే తల్లి అయితే ఊరుకుంటుందా అని అంటే తన దగ్గర ఆన్సర్ లేదు. అది జరిగింది. చూస్తున్నాక ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. చాలా వరకు మేము చాలా ఏళ్ళుగా, కొత్త 30 ఏళ్ళు 20 ఏళ్ళుగా మేము ఇక్కడే ఇల్లులు కట్టుకొని కొత్త కూడబెట్టుకొని ఇల్లులు కట్టుకొని ఉన్నాం. సో ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఇప్పుడు తేజస్విని ఇన్సిడెంట్ జరిగిందో 2 years బ్యాక్ ఈ కన్స్ట్రక్షన్ అయిందని చెప్పేసి ఏదైతే ఆ సెకండ్ ఫ్లోర్లో ఉన్నారో ఆ తల్లి కూతురు దాదాపు 20-25 రోజుల కింద వచ్చి తీసుకున్నారు. ఓనర్ కూడా ఇలాంటి యాప్ ద్వారా ఇస్తారని మాకు కూడా ఏలేదు. గతంలో కూడా చాలామంది బ్యాచిలర్స్ ఇక్కడ 1 డేకి 2 డేస్కి ఇట్లా రెంట్కి తీసుకొని చాలా అర్ధరాత్రులు అపరాత్రులు కూడా వచ్చి తాగి తందనాడేవాడు. గతంలో గొడవలు కూడా అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఇంకొంతమంది స్థానిక మహిళలు ఉన్నారు. అమ్మ, గతంలో ఏమన్నా గొడవలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? ఇలాంటి ఏమి లేదు, వచ్చి తాగి లొల్లి చేయడం తప్ప ఇలాంటి ఏమీ లేదు. ఇప్పుడు ఇలా జరిగింది లేదు. వచ్చి అయితే ఉండడం అయితే ఓకే. మీరేమైనా అబ్జెక్షన్ చెప్పేదా ఓనర్కి, మరి ఇట్లా ఇవ్వద్దు అని చెప్పేసి? అంటే ఇంకా అయినా మీకేమైంది, మీకైతే ఏం కాలేదు కదా, మేమే కదా చూసుకుంటున్నాం కదా అని ఆయన రివర్స్ తిరుగుతున్నాడు అంతే. స్థానిక మహిళలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు. పిల్లలు కూడా ఆడుకునే వాళ్ళు కూడా కనీసం బయటికి వచ్చి ఆడుకోవట్లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మేడం, ఎట్లా అనిపించింది? ఇన్సిడెంట్ జరిగి దాదాపు 5 days అవుతుంది. సో ఇప్పటికీ కూడా అది మిస్టరీగానే ఉంది, ఎందుకు అనేది కూడా మిస్టరీగా ఉంది. మరి ఏం చెప్తారు? అది అయితే చాలా దారుణం. ఫస్ట్ టైం జరిగింది ఈ కాలనీలో. మేము 10 years 11 years నుంచి ఉంటున్నాం. ఫస్ట్ టైం జరిగింది. చాలా దారుణం అండి. వాళ్ళు మదరా ఫాదరా అసలు మదర్ అదే కొంచెం డౌట్గా ఉంది. ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే తను ఒక మెంటల్లీ డిస్టర్బ్డ్ అని చెప్పేసి చెప్తున్నారు. మరో పక్కన బెంగళూరులో టెకీ అని చెప్పేసి, సాఫ్ట్వేర్ టెకీ అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తుంది. నిజంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయా కాదనేది కూడా ఇప్పటికీ డౌట్ఫుల్గా ఉంది. ఒకసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సెకండ్ ఫ్లోర్లో ఏం జరిగింది చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం ఏదైతే తేజస్విని స్టే చేసిన ఇంట్లో ఉన్నాను చూస్తున్నాక సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. సెకండ్ ఫ్లోర్కి సంబంధించి లాక్ కూడా వేసుకున్న పరిస్థితి. ఏదైతే తేజస్విని ఆ తల్లి కానీ తండ్రి కానీ వెకేట్ చేసి వెళ్ళిపోయారు. సో లోపల చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. దాదాపు మొత్తం ఒక ఇంట్లో కావాల్సిన సరుకులు అన్నీ ఉంటాయి, సామాన్లు, ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ. ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ స్టే చేయడానికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు. సో దీంతోపాటు మొత్తం ఎక్కడ బిల్డింగ్ చుట్టూ కూడా, కంప్లీట్ బిల్డింగ్ చుట్టూ అన్ని రకాలుగా సీసీ కెమెరాలు కూడా పెట్టాడని చెప్పేసి చెప్తున్నారు. సో స్థానికులైతే ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చాలా వరకు భయపడుతున్న పరిస్థితి. సో అతను తండ్రైనా, అసలు ఆమె కూడా తల్లేనా అని మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఆ తేజస్విని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరి బిహేవియర్ చాలా అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా ఇక్కడ ఏదైతే స్టే చేశారో చాలామంది బ్యాచిలర్స్ వచ్చేవాళ్ళు. బ్యాచిలర్స్ కూడా చాలా వరకు అర్ధరాత్రులు 10ల సంఖ్యలో బ్యాచిలర్లు తాగడానికి వచ్చేవాళ్ళు. వెహికల్స్ కూడా కాలనీలో ఇష్టం వచ్చినట్టు పార్క్ చేసుకోవచ్చు. వాష్ ఏరియా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. సో వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కూడా, వంట చేసుకునేది కూడా వాళ్ళు కాదు, కేవలం కంప్లీట్ ఏదైతే ఫుడ్ డెలివరీ యాప్స్ మీదనే వాళ్ళు డిపెండ్ అయ్యేవాళ్ళు. వంట చేసుకోవడానికి ఇక్కడ మొత్తం కిచెన్ సెటప్ అంతా ఉంది, బట్ ఆ వంట చేసుకునే వాళ్ళు కాదు. సో మొత్తం ఫుడ్ అయితే ఎప్పటికప్పుడు ఆర్డర్ చేసుకుంటారు. సో ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఆర్డర్స్ వాళ్ళైతే బాగా రెగ్యులర్గా కనిపించేవాళ్ళు. వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారనే దాని మీద కూడా అసలు స్పష్టత లేదు. ఆ అమ్మాయి నిజంగా ఎందుకు పోవడానికి అసలు కారణం ఏంటనేది ఇప్పటి వరకు కూడా మిస్టరీగానే ఉంది. ఎందుకంటే తల్లితో గొడవైన తర్వాత అర్ధరాత్రి ఏమన్నా తేజస్విని వాళ్ళ తల్లిని ఒక గదిలో బంధించి అంత నగ్నంగా కిందికి రావాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఆమెను చూసుకుందామని డిసైడ్ అయిందా? అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఇప్పటికీ ఆ మిస్టరీ ఏంటో అనేది అర్థం కావట్లేదు. పోలీసులు మాత్రం తేల్చేసిన పరిస్థితి. తేజస్విని మెంటల్గా కొంచెం డిస్టర్బ్గా ఉంది. సో దానికి సంబంధించి ఇన్సిడెంట్ జరగవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో
ఇక్కడ ఓనర్ కూడా అందుబాటులో లేడు. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఓనర్ వచ్చాడు. ఓనర్తో కూడా స్థానికులు గొడవపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యాప్ ద్వారా మళ్ళీ ఇంకెవరికన్నా ఇస్తే అస్సలు బాగోదని చెప్పేసి చెప్పిన పరిస్థితి. సో గతంలో కూడా చాలా వరకు ఇట్లా ఏదైతే స్టే చేయడానికి ఒక రోజుకు 2 రోజులకి వాళ్ళకి రెంట్ బేస్ మీద ఒక్క రోజుకి 3,500 అని చెప్పేసి చెప్తున్నారు. సో 3,500 కానీ 3,000 ఇస్తే 24 అవర్స్కి వాళ్ళు హోమ్ స్టే అలాగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలామంది పనుల నిమిత్తం హైదరాబాద్కి వచ్చే వాళ్ళు కూడా ఇట్లా యాప్లో చూసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడూ జరగని సంఘటన ఇక్కడ జరిగేసరికి స్థానికుల్లో మాత్రం ఓ కలకలం రేపింది. సో అమ్మాయికి సంబంధించి కానీ తల్లికి సంబంధించి కానీ గొడవలు జరిగాయా, మరి నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? సో దానికి సంబంధించి తేజస్ ఇప్పటికి మాత్రం ఒక మిస్టరీగానే ఉంది. సో పోలీసులు మాత్రం అతను ఒక మెంటల్ స్టేబుల్గా లేదు, సో దానికి సంబంధించి సూసైడ్ చేసుకుందని చెప్పేసి కూడా ఆ పోలీసులు అయితే తేల్చేసిన పరిస్థితి. బట్ మదర్కి సంబంధించి కనీసం సొంత తల్లి అయినా లేకపోతే సవతి తల్లి అయినా కనీసం ఏడుస్తుంది, కనీసం ఒక్క నీటి చుక్క కూడా కార్చలేదు. ఆ తండ్రి కూడా ఒరిజినల్ తండ్రి అయినా లేకపోతే అనేది స్థానికులు అయితే తేల్చుకోలేకపోతున్నారు. బట్ ఘటనకు సంబంధించి మాత్రం చాలామంది షాక్లో ఉన్నారు. ఒక 25 ఏళ్ళ యువతి ఇట్లా నగ్నంగా వెళ్ళి చాలా వరకు బాధ ఇస్తుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలంటే పోలీసులు ఇలాంటి హోమ్ స్టేల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఓనర్కి సంబంధించి ఇప్పటికే ఏదైతే సొసైటీ ఉందో ఈ కాలనీకి సంబంధించి వాళ్ళు కూడా లోకల్ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఓనర్ మీద చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి హోమ్ స్టేలకి ఇవ్వద్దు. ఇదంతా చూస్తున్నారు కదా, మొత్తం అందరూ రెగ్యులర్గా ఉండేవాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారు. 10-20 ఏళ్ళకి వెళ్ళి రెంట్కి ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇక్కడే స్థిరపడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది కేవలం 2.5 years బ్యాక్ ఈ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశాడు. సో కింద ఫ్లోర్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాచులర్స్ ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఉంటున్నారు. బట్ ఇదైతే ఈ హోమ్ స్టే లాగా ఇవ్వడం చాలా వరకు అయితే ఇప్పుడు స్థానికులను అయితే కలవరపెడుతుంది. సో ఖచ్చితంగా ఈ హోమ్ స్టేకి సంబంధించి ఓనర్కి అయితే గట్టిగా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. సో సీసీ కెమెరాలు చూస్తే కూడా మొత్తం బిల్డింగ్ చుట్టూ ఓనర్ కూడా అదే చెప్తున్నట్లు, చాలామంది వస్తున్నారు పోతున్నారు, మాకు డిస్టర్బెన్స్గా ఉంది కాలనీలో అని చెప్తుంటే కూడా అది మా ఇల్లు అని కొంచెం రెక్లెస్గా కూడా సమాధానం చెప్పాడని చెప్పేసి కూడా ఓనర్కి సంబంధించి చెప్పేస్తున్నారు. సో అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను ఇంటి దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తాను, ఏదైనా ఇన్సిడెంట్ అయితే నేను వెంటనే వస్తానని చెప్పేసి కూడా ఆ ఓనరు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ వీళ్ళు మాత్రం చాలా షాక్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో తేజస్విని ఇప్పటికైతే మిస్టరీగానే ఉంది. సో తల్లికి సంబంధించి కూడా ఏదైతే తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెకేట్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే రెగ్యులర్గా మీడియా వాళ్ళు రావడం కానీ ఇటు పోలీసులు రావడం కూడా, సో వాళ్ళు కూడా విజయనగరంకి వెళ్ళారా మరి ఇంకెక్కడికి వెళ్ళారు అనేది కూడా ఒక మిస్టరీయే. దీనికి సంబంధించి ఆ తేజస్విని ఇన్సిడెంట్కి సంబంధించి అయితే ఇప్పటికీ ఒక మిస్టరీగానే చెప్పొచ్చు. అసలు ఆ అమ్మాయి నగ్నంగా ఎందుకు రావాలి, ఏదైతే ఈ బెడ్రూమ్లో ఉంది, ఈ బెడ్రూమ్లోంచి ఆ అమ్మాయి తన బట్టలు అటు బ్యాక్ సైడ్ బిల్డింగ్లోకి విసిరేసిన పరిస్థితి. సో విండోస్ కూడా క్లోజ్ చేశారు, లోపల నుంచి ఓపెన్ కావట్లేదు. సో ఆ తేజస్విని అక్కడి నుంచి తన బట్టలు కానీ తన ఏదైతే మొబైల్ కానీ ఇవన్నీ ఆ బిల్డింగ్కి విసిరేసి ఆ పక్క బిల్డింగ్లోకి వాళ్ళ గోడ దూకి వాళ్ళని కూడా రాత్రి 2:30 గంటల సమయంలో వాళ్ళ డోర్ కూడా నాక్ చేసిందని చెప్పేసి, బట్ వాళ్ళు తీయకపోవడంతో మళ్ళీ ఇటు వచ్చేసి కింద బ్యాచ్లర్ సంబంధించి వాళ్ళని డోర్ కొట్టే ప్రయత్నం చేసింది. వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే 2:30కు ఒక అమ్మాయి బట్ట లేకుండా రావడం చూసి వాళ్ళు కూడా ఏదైతే బ్యాచిలర్స్ కూడా షాక్ తిన్న పరిస్థితి. సో అమ్మాయి వెళ్ళడంతో వెంటనే వీళ్ళు కూడా అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేశాం, బట్ ఆ అమ్మాయి మాకు దొరకలేదు. తర్వాత మళ్ళీ ఆ చెరువులో బ్యాచిలర్స్ చెప్తున్నారు. సో బ్యాచిలర్స్ కూడా వెకేట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఇటు స్థానికులు కూడా ఊకే వచ్చి ఏమైంది మీకేమైనా చెప్పిందా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయడంతో బ్యాచిలర్స్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో తేజస్వినికి సంబంధించి మిస్టరీ అయితే కొనసాగుతుంది. సో ఖచ్చితంగా ఏదైతే ఓనర్ మీద చర్యలు తీసుకోవాలి. తేజస్విని ఏదైతే ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాలి. దానికి సంబంధించి లోతైన విచారణ జరపాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక 25 ఏళ్ళ అమ్మాయి సంబంధించి సరే ఆమె మెంటల్గా డిస్టర్బ్ అయినా కూడా దానికి సంబంధించి లేకపోతే ఇంకా తల్లి ఏమైనా కారణాలు, ఎందుకంటే 2:30 రాత్రి తన తల్లిని ఒక రూమ్లో లాక్ చేసి తను కిందికి వచ్చిందంటే అసలు నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవైందా అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి ఎవరికి క్లారిటీ లేదు. సో తేజస్విని తల్లికి సంబంధించి కూడా తను కూడా కొంచెం మెంటల్గా డిస్టర్బ్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. 20 రోజులుగా వీళ్ళు వచ్చారు, బట్ ఎప్పుడు కూడా కింద వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కానీ లేకపోతే కింద కనబడే ప్రయత్నం కూడా చేయలేదు. కేవలం స్విగ్గీ జొమాటో వాళ్ళు వస్తారు, ఫుడ్ ఇస్తారు, వెళ్ళిపోతారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇన్సిడెంట్కి 2 రోజుల ముందే ఇంకొక వీడియో కూడా బయటకు వచ్చింది. తేజస్విని తన
సూట్ కేసుతో ఏదైతే బయటికి వెళ్ళి వచ్చిందో మరి ఎక్కడికి వెళ్ళి వచ్చిందో కానీ ఇల్లు దొరకక తచ్చాడుతున్న వీడియో కూడా మనకు ఒకటి వీడియో అయితే కనబడుతుంది. సో నిజంగా ఆ ఇన్సిడెంట్లో ఆ సీసీ ఫుటేజ్లో చూస్తే ఖచ్చితంగా తేజస్విని కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పక్క గల్లీలోనే తన ఇల్లు కోసం వెతుకుతున్న పరిస్థితి. సో ఆ వీడియో కూడా మనకు కొద్దిసేపటి క్రితం స్థానికులు కూడా చూపెట్టారు. సో ఆ వీడియోలో చూస్తే మాత్రం ఖచ్చితంగా తేజస్విని ఏదైతే కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిందని చెప్పేసి అర్థమవుతుంది. సో ఎందుకంటే పక్క గల్లీలోనే ఇల్లు వెతుకుంటుందంటే తను నిజంగా మెంటల్గా డిస్టర్బ్ అయింది అనుకోవచ్చు. బట్ మెంటల్గా డిస్టర్బ్ అవ్వడానికి ఏం కారణాలు ఉన్నాయి, ఏంటి అసలు అనేది పోలీసుల లోతైన విచారణలో తేలాల్సింది. వీడియో జర్నలిస్టు కోటితో సురేష్, RTV కోసం ఫిర్జాద్గూడ నుంచి.